What is the healthy snack that you give to your kid? Suggest us names of healthier snacks and links. One best and emotional and crazy moment of 2024. How are you managing your work and kid? You're an artist. Why do you bother so much to go out without hijab these days? What do you do when Arhan rejects to eat food? Am I still breastfeeding Arhan? How do you spend your whole day with your kid without any depression? Right age to get married after 27. How to overcome postpartum depression akka as a single parent of a baby boy. Wanted a suggestion how to trust and love again when my previous partner two-timed me. Do you ever get angry on Hira if he gets fussy or stubborn? హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. ఓకే గైస్, సో ప్రీవియస్ వీడియోలో నేను యాక్చువల్లీ ఈ క్యూఎన్ఏ అంటే ఇక్కడ ఇది ఉంది కదా, ఈ క్యూఎన్ఏ పోస్ట్ చేశాను నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో. దీనికి సంబంధించి సగం క్వశ్చన్స్ ఆల్రెడీ ఆన్సర్ చేశాను. ఆ పార్ట్ 1 మీరు ఒకవేళ చూడకపోతే ప్లీజ్ గో అండ్ వాచ్, బికాస్ చాలా అమేజింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఐఎమ్ షూర్ యూ వుడ్ లవ్ టు వాచ్ దోస్ అండ్ చూసేసి ఇక్కడికి రండి, లేదా ఇది చూసిన తర్వాత అది చూడండి, బికాజ్ ఐఎమ్ షూర్ యూ వుడెంట్ వాంట్ టు మిస్ దాట్. ఒకవేళ మీరు కూడా క్వశ్చన్స్ వదిలారంటే మీకు కూడా అర్థమవుతుంది అసలు ఏంటనేది. సో యా, హ్యావింగ్ సెడ్ దట్, లెట్స్ గో అండ్ డైవ్ ఇన్ టు ద క్వశ్చన్స్. వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్లీ ఆస్క్ క్వశ్చన్ ఏంటి తెలుసా? గ్రే హెయిర్ ఏం చేయాలి మనం కంప్లీట్గా? క్యాన్ వీ గెట్ రిడ్ ఆఫ్ గ్రే హెయిర్? నో గైస్, ఒక్కసారి గ్రే హెయిర్ వచ్చిందంటే దానికి ఏం చేయలేము. ఏజ్తో సంబంధం లేదు. మీరు ఏ ఏజ్లో ఉన్నా, యూనో వాట్ ఎవర్ యూ డూ, ఒకసారి వచ్చిందంటే వచ్చింది అంతే. నేను ఇది చేశాను కాబట్టి నాకు గ్రే హెయిర్ వచ్చేసింది, అది చేశాను కాబట్టి వచ్చేసింది కాదు. సమ్టైమ్స్ ఇట్ ఈస్ జస్ట్ జెనెటిక్. కొంతమంది చిన్నపిల్లలకే వచ్చేస్తుంది, కొంతమంది టీనేజర్స్లో వస్తుంది, కొంతమంది లిటరలీ 40-50 అయినా కూడా వాళ్ళకి రాదు. కొంతమంది అంటే నాకు ఐ థింక్ నేను 20-23 ఉన్నప్పుడు కొంచెం ఇక్కడ ఒకటి వచ్చింది, అండ్ ఇప్పుడు ఐ హ్యావ్ లైక్ కపుల్ ఆఫ్ గ్రేస్ ఇక్కడ. ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ సీ, కొన్ని గ్రేస్ ఇక్కడ, కొన్ని గ్రేస్ ఇక్కడ. దిస్ ఇస్ ద ప్లేస్ నాకు ఎక్కువ గ్రేయింగ్స్ వస్తాయి అనమాట, అండ్ ఐఎమ్ నాట్ అషేమ్డ్ ఆఫ్ ఇట్. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ మీ, సో ఐ యాక్సెప్ట్ ఇట్. ఇట్స్ జస్ట్ దట్ మనం కొంచెం ప్రెజెంటబుల్గా ఉండాలి కాబట్టి ఎవ్రీ నౌ అండ్ దెన్ నేను కలర్ చేసుకుంటాను. ఇఫ్ ఐ హ్యావ్ టు రికమెండ్ అ బాక్స్ కలర్, ఐ వుడ్ గో సంథింగ్ విత్ అమోనియా ఫ్రీ, బట్ మ్యాక్సిమం కుదిరితే బాక్స్ కలర్స్ని అవాయిడ్ చేసేసి సలూన్లో మనకి ఏదైతే ప్రొఫెషనల్ హెయిర్ కలర్స్ ఉంటాయి కదా అవి అప్లై చేయండి, దట్ ఈస్ మచ్ బెటర్. బట్ యా, ఒకవేళ ఇఫ్ ఐ గెట్ టు నో ఎనీ గుడ్ బ్రాండ్, వాళ్ళు మంచి కలర్స్ చేస్తున్నారు, హెయిర్ డైస్ ఆర్ యూనో సంథింగ్ వెరీ నైస్, నేను డెఫినెట్గా అది యూస్ చేసినప్పుడు రికార్డ్ చేసి మీ అందరితో షేర్ చేస్తాను. యువర్ కరెంట్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్, ఐ మీన్ డే క్రీమ్ అండ్ నైట్ క్రీమ్. ఆనెస్ట్లీ ఇప్పుడు కరెంట్గా నేను వాడుతుంది డాట్ కి ఇది వైటమిన్ సి రేంజ్. ఇట్ ఈస్ వెరీ నైస్, ఐఎమ్ రియలీ ఒబ్సెస్డ్. అదర్వైజ్ ఐ లవ్ ద ఉప్టన్ రేంజ్ ఫ్రమ్ గుడ్ వైబ్స్. వాళ్ళ ఉప్టన్ రేంజ్ పౌడర్ కూడా చాలా బాగుంటుంది, ఈవెన్ ద నైట్ క్రీమ్ చాలా బాగుంటుంది. సో దీస్ ఆర్ లైక్ కపుల్ ఆఫ్ థింగ్స్ ఐ రియలీ లవ్. బట్ సంథింగ్ నేను రిలీజియస్గా వాడుతున్నానంటే డాట్ కి వాళ్ళది వైటమిన్ సి రేంజ్. ఐ యూజ్ ద సిరమ్, ద క్రీమ్ అండ్ సన్ స్క్రీన్, ఆ కాంబినేషన్ అనమాట. హాయ్ అక్క, బిగ్ ఫ్యాన్. సెకండ్ బేబీ కోసం ప్లానింగ్ ఏం లేవా అక్క? ప్లీజ్ డోంట్ స్కిప్ మై క్వశ్చన్. ఆర్ యూ ప్రెగ్నెంట్ సెకండ్ టైం? ఇలా చాలా ఉన్నాయి, అవి మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాము. If you haven't watched, please go and watch that. What is the healthy snack that you give to your kid? Suggest us names of healthier snacks and links. Okay, healthy snacks, నేను ఒకవేళ if I have to get cookies or desserts, నేను అకిమి ప్రిఫర్ చేస్తాను. Then I think ఫ్రైబెర్రీ, ఐ థింక్ ఇఫ్ ఐమ్ స్పెల్లింగ్ ఇట్ రైట్, వాళ్ళ బనానా చిప్స్ బాగుంటుంది. కొన్ని రైస్ చిప్స్, రైస్ కేక్స్, ఇవన్నీ కూడా మనకి ఈజీగా అవైలబుల్ ఉంటుంది. నేను ప్రోడక్ట్ ట్యాగ్ చేస్తాను. కొన్ని హెల్దీ స్నాక్స్ నేను యూఎస్ నుంచి తెప్పిస్తాను, బికాస్ అక్కడ మనకి అన్ని కొన్ని న్యాచురల్గా దొరుకుతాయి. ఇక్కడ కూడా చాలామంది చాలా స్టార్ట్ చేస్తున్నారు, విచ్ ఇస్ గుడ్ ఫర్ 3 year old. బట్ 1 yearకి అంటే ఇక్కడ మనకి ఎక్కువ ఆప్షన్స్ లేవు, చాలా తక్కువ ఆప్షన్స్ ఉంటాయి. బట్ ఆఫ్టర్ యువర్ చైల్డ్ ఇస్ 3 years old, దెర్ ఆర్ లైక్ కపుల్ ఆఫ్ ఆప్షన్స్. అంటే మనం జాగరీ అవన్నీ కొంచెం లైట్గా ఉన్నవి ఆఫర్ చేయొచ్చు, కోకోనట్ షుగర్ ఆఫర్ చేస్తాం కాబట్టి ఇట్స్ అగైన్ ఇండివిజువల్స్ చాయిస్. నేను 1.5-2 years వరకు కొన్ని స్ట్రిక్ట్గా అవాయిడ్ చేశాను అనమాట అర్హాన్కి. మఖానా, మనం ఇంట్లో మఖానా రోస్ట్ చేసి జస్ట్ కొంచెం సాల్ట్ యాడ్ చేసి వీ కెన్ గివ్ దట్. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. డిస్క్రిప్షన్ని చెక్అవుట్ చేయండి, కుదిరితే లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఆర్ షాపింగ్ కార్ట్లో ప్రొవైడ్ చేస్తాను. సెపరేట్గా డెడికేటెడ్ వీడియో కూడా చేస్తాను. యాక్చువల్లీ నేను ఒక వీడియో చేశాను, అది కూడా ట్యాగ్ చేస్తాను ఇక్కడ, అది కూడా చెక్అవుట్ చేయండి. వన్ బెస్ట్ అండ్ ఎమోషనల్ అండ్ క్రేజీ మూమెంట్ ఆఫ్ 2024, ఇది యాక్చువల్లీ నేను స్టోరీ టైంలోనే చెప్పగలుగుతాను, బికాస్ ఎస్, యాజ్ ఐ సెడ్ ఇన్ మై ప్రీవియస్ వీడియో, 2024 వాజ్ అ హ్యూజ్ రోలర్ కోస్టర్. చాలా జరిగింది ఆ సంవత్సరం. అల్హమ్దుల్లా, ఐఎమ్ గ్రేట్ఫుల్.
గుడ్స్ అయినా బ్యాడ్స్ అయినా దేనికైనా ఐఎమ్ డెఫినెట్లీ గ్రేట్ఫుల్ ఫర్ ద ఇయర్. సో స్టోరీ టైంలో నేను ప్రతి నెల ఏం నేర్చుకున్నాను, ఏమేమి చేశాను, హౌ మై ఇయర్ హ్యాస్ బీన్, అదంతా కూడా మీరు సెపరేట్గా డెడికేటెడ్ వీడియోలో చూస్తారు. నథింగ్ టు ఆస్క్ సమీరా బట్ యువర్ సూపర్ మామ్. థ్యాంక్ యూ సో మచ్, మీన్స్ అ లాట్. వేర్ ఆర్ యూ నౌ సమీరా గారు? యూఆర్ డూయింగ్ ఎనీ ప్రాజెక్ట్స్? I am right now in Hyderabad and at my home, very safe and comfort, and projects ఏం చేయట్లేదు. No plans as of now. As I told, అర్హాన్కి ఏం జరిగింది అని చాలామంది, ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్డ్, మళ్ళీ ఒకసారి ఇక్కడ ఆ వీడియో పెడుతున్నాను. నేను మర్చిపోయి ఈ వీడియో పెట్టేశాను. ఇక్కడ అర్హాన్ చేతికి కెనులా కనిపిస్తుంది. సో అది చూసి చాలామంది నోటీస్ చేసి అర్హాన్కి ఏమైందని కూడా అడిగారు. యాజ్ ఐ సెడ్, నెక్స్ట్ ఫ్యూచర్ వీడియోస్లో అవి రాబోతున్నాయి. సో స్టే ట్యూన్డ్. అసలు ఏమైంది, నేను ఎందుకు బ్రేక్ తీసుకున్నాను, వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్, అవన్నీ కూడా నా ఫ్యూచర్ వీడియోస్లో రాబోతుంది. సో డూ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్ గైస్. హౌ ఆర్ యూ మేనేజింగ్ యువర్ వర్క్ అండ్ కిడ్? గైస్ ఆనెస్ట్లీ సమ్టైమ్స్ నేను వర్క్కి గివ్ అప్ చేసేస్తాను. ఐ టేక్ అ బ్రేక్. యాజ్ యూ సా, నేను డిసెంబర్ మ్యాక్సిమం నేను ఎక్కువ వర్క్ చేయలేదు. ఐ జస్ట్ టుక్ అ బ్రేక్ బికాస్ ఐ రియలీ వాంటెడ్ టు ఫోకస్ ఆన్ అర్హాన్. నేను వీన్ ఆఫ్ చేస్తుండే అర్హాన్కి. సో ఆ ఫసీనెస్ కానివ్వండి, నా టైం మ్యాక్సిమం తనకు కావాలి. నాప్ స్కిప్ చేస్తున్నాను. ముందటి వరకు తను మధ్యలో అంటే ఒక నాప్ తీసుకునేవాడు. స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఒక నిద్ర వేసేవాడు, మళ్ళీ లేచి హీ వుడ్ హ్యావ్ హిస్ లంచ్ అండ్ దెన్ డూ హిస్ యాక్టివిటీస్, డిన్నర్ చేసి పడుకునేవాడు. బికాస్ యాజ్ హీస్ గ్రోయింగ్, నేను తనకి నాప్ ఇస్తే బెడ్ టైం చాలా లేట్ అయిపోతుంది. బట్ ఐ డెంట్ వాంటెడ్ టు పుష్ హిస్ బెడ్ టైం. తను నైట్ ఎర్లీగా 7 మ్యాక్సిమం 8కి పడుకుంటేనే తనకి ఒక ఫుల్ ఫ్లెజ్డ్ లాంగ్ స్లీప్ ఉంటుంది. మధ్యలో నేను నాప్ ఇచ్చినా అది బెడ్ టైం అనేది 7 కాకుండా 8 కాకుండా 9 కాకుండా సమ్టైమ్స్ గోస్ టు 10, విచ్ ఇస్ నాట్ గుడ్. తన హెల్త్కి తన గ్రోత్కి అసలు మంచిది కాదు. కాబట్టి నాప్ స్కిప్ చేశాను, బ్రెస్ట్ ఫీడ్ ఆపాను. సో ఇవన్నీ చాలా ట్రాన్సిషన్స్ జరుగుతున్నాయి. కాబట్టి నా ఫుల్ టైం అర్హాన్కి కావాల్సి ఉండే, అండ్ దట్ వాజ్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఐ వాజ్ నాట్ యాక్టివ్. ఐ టుక్ అ బ్రేక్ ఫ్రమ్ మై ఛానల్. బట్ అది కాకుండా ఇంకా చాలా జరుగుతుంది లైఫ్లో. ఆల్ దట్ ఆల్సో యూ విల్ గెట్ టు సీ ఇన్ మై ఫ్యూచర్ అప్కమింగ్ వీడియోస్. సో ఎలా మేనేజ్ చేస్తున్నానంటే, వర్క్ అండ్ చైల్డ్, నైట్ టైమ్స్ కూర్చొని వర్క్ చేస్తాను. బట్ నైట్ టైమ్స్ తనకి నా అవసరం ఉంటే వర్క్ చేయను. సో దట్స్ వాట్ ఐ డూ. విచ్ క్లాస్ యువర్ బాయ్ గోస్ టు? అర్హాన్ ఇప్పుడు నర్సరీలో ఉన్నాడు, అండ్ నెక్స్ట్ విల్ గో టు PP1, PP2, ఫస్ట్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్. పెరిగిపోతున్నాడు, చూస్తూ పెద్దగైపోతున్నాడు. వాట్ మిల్క్ సప్లిమెంట్ డూ యూ సజెస్ట్ ఫర్ కిడ్స్ మ్యామ్? సో మిల్క్ సప్లిమెంట్ అంటే మిల్క్ మిక్స్ అంటున్నారా? ఐ వుడ్ రికమెండ్ ప్లెయిన్ మిల్క్ ఆర్ హల్దీ మిల్క్. లిటిల్ చెరీ మామ్ వాళ్ళ హల్దీ చాలా బాగుంటుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ హల్దీస్ దట్ యూ కెన్ టేక్ ఫర్ యువర్ చైల్డ్. దాని లింక్ కుదిరితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. యూ కెన్ బై దట్ హల్దీ పౌడర్ అండ్ యాడ్ ఇన్ ద మిల్క్ అండ్ గివ్ ఇట్ టు యువర్ చైల్డ్. ప్లీజ్ పోస్ట్ మోర్ వీడియోస్ ఆన్ యువర్ యూట్యూబ్ ఛానల్. వీఆర్ మిస్సింగ్ యూ. ఐ నో గైస్, ఐ హ్యావ్ బిన్ ఇన్యాక్టివ్, బట్ ఎస్, ఇంకా షార్ట్స్ కానివ్వండి, లాంగ్ ఫార్మాట్ కానివ్వండి, అన్నీ రాబోతున్నాయి. సో డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ ప్లీజ్ లెట్ మీ నో విచ్ ప్లాట్ఫామ్ యూ వుడ్ వాంట్ టు వాచ్ మోర్ వీడియోస్. ఇస్ ఇట్ తెలుగు ఛానల్ ఆర్ ఇంగ్లీష్ ఛానల్? ఎక్కడ మీరు ఎంజాయ్ చేస్తారంటే ఆ ప్లాట్ఫామ్కి ఎక్కువ షూట్ చేద్దామని. యూర్ అన్ ఆర్టిస్ట్, వై డూ యూ బాదర్ సో మచ్ టు గో అవుట్ without hijab these days? If you see, I'm not practicing hijab anymore. It was a beautiful journey which I started, but I could not complete. I could not keep up with that journey, which I'm definitely not proud of. But ఒక ఆర్టిస్ట్ ఉంటే నువ్వు హిజాబ్ లేకుండా ఎలా బయటికి వెళ్తావు? ఒక ఆర్టిస్ట్ ఉండి హిజాబ్ లేకుండా బయటికి వెళ్ళడానికి ఎందుకంత స్ట్రెస్ తీసుకుంటున్నావు? వై యూ బాదరింగ్ సో మచ్ అంటే, ఐ డోంట్ థింక్ దట్స్ అ వ్యాలిడ్ క్వశ్చన్. మనం ఒకటి చేయాలి అనుకున్నప్పుడు మన ప్రొఫెషన్ దానికి అడ్డు రాకూడదు. నేను అప్పుడు హిజాబ్ ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నాను, అండ్ ఐ రియలీ వాంటెడ్ టు డూ దాట్. Unfortunately, due to a lot of reasons, a lot of circumstances, I couldn't continue that journey of mine. But as I say, you'll never know where life is going to take us. Stop being so judgmental, guys. What do you do when Arhan rejects to eat food? So Arhan తినను అని చెప్తే నేను couple of hours-కి అసలు ఏమి ఇవ్వను, నథింగ్, లైక్ నాట్ ఈవెన్ ఫ్రూట్స్, స్నాక్స్ అన్నీ అవాయిడ్ చేస్తాను. సో దట్ సాలిడ్గా ఆకలేస్తే ఇంకా తనే నోరు మూసుకొని అడిగి తింటాడు. బికాస్ యాజ్ అడల్ట్స్ అంటే మనకి ఇప్పుడు నాకు ఆకలేస్తుంది, నాకు నచ్చింది లేదంటే నేను ఏది తినను. ఒక లెవెల్ వరకు నేను ఆకలి కంట్రోల్ చేసుకుంటాను. ఆ తర్వాత ఏది ఉంటే అది ఎవ్రీథింగ్ విల్ టేస్ట్ డిలీషియస్. ఆకలి ఉన్నప్పుడు మనం చల్ల ఫుడ్ తిన్నా యమ్మీగా ఉంటుంది, అది చేదుగా అన్నా మనకి ఎంత బాగుంది అమృతంలా అనిపిస్తుంది కదా. సో ఇట్స్ ద సేమ్ విత్ ద కిడ్స్. వాళ్ళు ఒకవేళ లేదు నాకు వద్దు అని ఫసిగా ఉంటుంటే జస్ట్ లీవ్ దెమ్, డోంట్ గివ్ దెమ్ ఎనీథింగ్. కాసేపు బ్రేక్ తీసుకోండి అండ్ దెన్ లేటర్ దే విల్ ఈట్. దేర్ ఆర్ డెఫినెట్లీ డేస్ తను తినకపోతే
నేను ఫుల్ స్ట్రెస్ అవుతాను, స్ట్రెస్ తీసుకుంటాను. అట్ ది ఎండ్ ఐఎమ్ అ మదర్ అండ్ ఐ విల్ గో త్రూ దట్ స్ట్రెస్, దట్ పెయిన్. బట్ ఐ ఆల్సో నో వాళ్ళ స్టమక్ ఇంతే ఉంటుంది, అందులో ఎక్కువ ఫుడ్ పట్టదు. ఆకలిస్తే తను తింటాడు, తినకుండా ఉండడు. సో ఏ బేబీ అయినా అంతే. వెన్ కెన్ వి ఎక్స్పెక్ట్ యూ టు కమ్ బ్యాక్ ఇన్ సీరియల్స్? నథింగ్, నో ప్లాన్స్ ఆస్ ఆఫ్ నౌ గైస్, చెప్పాను కదా ఇందాకే. నెక్స్ట్ వచ్చేసి వెన్ విల్ యూ అప్లోడ్ వీడియోస్ ఆన్ యూర్ యూట్యూబ్ ఛానల్, డైలీ వ్లాగ్స్, వెయిటింగ్ ఫర్ అన్వీరా వీడియోస్, ఫ్యామిలీ వీడియోస్ అండ్ ఆల్ దాట్. Inshallah soon 2025 is going to be a bang on, and inshallah we shall post a lot of videos, so stay tuned and do subscribe guys. Am I still breastfeeding Arhan? Naturally ఇది part 1 లో ఆన్సర్ చేశాను. If you guys haven't watched that, please do go and watch. But ఒక చిన్న బ్రీఫ్ ఇచ్చేస్తాను ఇందులో, that I have just recently weaned off. December 7th మా లాస్ట్ డే ఉండే అనమాట బ్రెస్ట్ ఫీడింగ్. December 7, 2024, జస్ట్ 1 month అవ్వబోతుంది వీన్ ఆఫ్ అయ్యి. అండ్ నేను ఎలాంటి చేదు కానీ ఏది పెట్టి వీన్ ఆఫ్ చేయలేదు, బికాస్ ఆ చేదు జ్ఞాపకం అనేది నాకు, ఐ డోంట్ వాంటెడ్ దాట్. తనని కౌన్సిల్ చేస్తూ నేను కౌన్సిల్ అవుతూ, ఐ న్యూ దట్ హీ వుడ్ క్రై, అడుగుతాడు, ఏడుస్తాడు, అంత జరుగుతుంది, డ్రామా అవుతుంది, నైట్ అంతా మాకు కష్టం అవుతుంది అని చెప్పి వి వర్ ప్రిపేర్డ్, రెడీగా ఉండి నేను అర్హాన్ ఇద్దరం కలిసి. అండ్ ఇందులో ఎవరి ప్రమేయం లేదు. అట్ ది ఎండ్ ఒక మదర్ అండ్ తన చైల్డే ఇది డిసైడ్ చేయాలి ఎప్పుడు వీన్ ఆఫ్ చేయాలనేది. చెప్పేవాళ్ళు చాలా చెప్తారు, నాకు చాలా మంది చెప్పారు, ఇప్పుడు ఇంకా నర్స్ చేస్తున్నావా, ఎందుకు ఇప్పటి వరకు నర్స్ చేస్తున్నావు అని చెప్పి. వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ ఆఫ్ మైన్, వెరీ క్లోజ్ ఫ్యామిలీ రిలేటివ్స్ ఆఫ్ మైన్ చాలా మంది చెప్పారు. బట్ ఇట్స్ మై పర్సనల్ చాయిస్. నేను ఎప్పటి వరకు అయితే నర్స్ చేయాలనుకున్నాను, నేను నర్స్ చేశాను. నేను వీన్ ఆఫ్ చేయాలనుకున్నాను, నేను వీన్ ఆఫ్ చేశాను. అట్ ది ఎండ్ నేను అర్హాన్ ఇద్దరం రెడీ ఉండాలి. అండ్ వెన్ వీ వర్ రెడీ వీ డిడ్ దాట్, అండ్ అల్హమ్దుల్లా సక్సెస్ఫుల్ అయ్యాము. ఐ వాంట్ టు నో ద మనీ సేవింగ్ టిప్స్. ఐ థింక్ ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్, బట్ వన్ థింగ్ నేను ఏం చేస్తానంటే, నాకు కుదిరినంత వరకు ఐ ఇన్వెస్ట్ ఇన్ కపుల్ ఆఫ్ థింగ్స్. బ్యాంక్ బ్యాలెన్స్ చాలా ఎక్కువ పెట్టుకోను, ఇన్వెస్ట్ చేసేస్తాను. సో దాట్ మనకి బ్యాంక్లో ఉంటే మనకి దురద మొదలవుద్ది. సో కొనేయాలి, చేసేయాలి, అక్కడికి వెళ్ళిపోవాలి, ఇక్కడికి వెళ్ళిపోవాలన్న ఫీలింగ్ వస్తుంది. ఇదర్ నేను మాక్సిమం మా పేరెంట్స్కి చేస్తాను, బికాజ్ వాళ్ళు లేకుండా నేను లేను. సో కుదిరినంత వరకు మా పేరెంట్స్కి చేస్తాను. అదర్వైజ్ ఐ ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్ ఆర్ యూనో చిట్స్ ఉంటాయి కదా, చిట్టీస్ వేస్తాను, సంథింగ్ లైక్ దాట్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ వీ కెన్ డూ. ఇన్వెస్ట్ ఇన్ ద స్టాక్స్ చాలా ఉన్నాయి. ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ టు గైడ్, బట్ దిస్ ఇస్ వాట్ ఐ డూ. ఐ జస్ట్ ఇన్వెస్ట్ మై మనీ సో ఇట్ గ్రోస్ ఆన్ ఇట్స్ ఓన్. హౌ డూ యూ స్పెండ్ యువర్ హోల్ డే విత్ యువర్ కిడ్ వితౌట్ ఎనీ డిప్రెషన్? ఐ యామ్ అ హ్యూమన్, నాకు కూడా హైస్ అండ్ లోస్ ఉంటాయి. అండ్ టు బీ ఆనెస్ట్, నాకు ఎలాంటి లోస్ ఉన్నా అర్హాన్ ఇస్ ద వన్ who makes my day happy. తన వల్ల I just feel so blessed, so happy. తన ఫేస్ చూసిన వెంటనే I just forget everything. Maybe తను పడుకున్నాక when I'm just sitting lonely అలా ఆలోచిస్తున్నప్పుడు that's when I feel like okay ఇలా అంతా జరుగుతుంది మన లైఫ్లో అని చెప్పి. బట్ యా, అల్హమ్దుల్లా, I'm always grateful for everything that has been happening guys. అది జరగకపోతే ఇవాళ ఇక్కడ మనం ఉండేవాళ్ళం కాదేమో. బికాజ్ ఏదైనా ప్రీవియస్ జరిగిన వాటిలో కొంచెం మారినా కూడా మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. లైఫ్ వేరే ప్లేస్లోకి తీసుకెళ్ళేది. సో ఐమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ హస్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్. బేబీ వెయిట్ గెయిన్ ఫుడ్ చెప్పండి అక్క. మా పాప ఏజ్ 1.5. గైస్, ఒకరి బేబీ ఫ్యాట్గా ఉంది ఆర్ యూనో హెవీగా ఉంది, మన బేబీ లేదు అని చెప్పి అసలు స్ట్రెస్ తీసుకోకండి. ఎవ్రీ చైల్డ్ ఈస్ డిఫరెంట్. ఆల్ యూ నీడ్ టు ఫోకస్ ఇస్ బేబీ హెల్దీగా ఉందా లేదా. లావుగా ఉన్న కిడ్స్ హెల్దీగా ఉండాలి అని రూల్ లేదు, సన్నగా ఉన్న కిడ్స్ వీక్గా ఉన్నారని రూల్ లేదు. న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వండి, మన బేబీని వేరే బేబీస్తో కంపేర్ చేయకండి. అండ్ ఎవ్రీ చైల్డ్ ఇస్ డిఫరెంట్, ఎవ్రీ చైల్డ్స్ ఫుడ్ ఇంటేక్ ఇస్ డిఫరెంట్. వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ బాగుందా బాలేదా ఇది మాత్రమే ఫోకస్ చేయండి. ప్లీజ్ డోంట్ టేక్ ఎనీ కైండ్ ఆఫ్ స్ట్రెస్. మనం ఒక బేబీని ఇంకో బేబీతో కంపేర్ చేస్తూ మనం తెలియకుండా ఒక స్ట్రెస్లో వెళ్ళిపోతాము. సో మాక్సిమం మనం ఆ స్ట్రెస్లో వెళ్ళకుండా చక్కగా ఉంటే మనకి మంచిది, మన బేబీకి మంచిది. బికాజ్ మనం స్ట్రెస్లో ఉండి వాళ్ళకి తిను 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 అని పెడుతుంటే దే విల్ స్టార్ట్ హేటింగ్ ఫుడ్. సో లెట్స్ నాట్ డూ దాట్. డూ యూస్ బుకిటా ఇన్స్టెంట్ హిజాబ్? హౌ డూ యూ గెట్ దెమ్ ఇన్ ఇండియా? బుకిటా వెబ్సైట్లో మనకి ఈజీగా దొరికేస్తుంది. ఎస్, ఐ బిన్ యూజింగ్ దాట్ అండ్ ఇట్స్ వెరీ కంఫర్టబుల్. హౌ డూ యూ మేనేజ్ టు బీ యాక్టివ్ అండ్ మోటివేటెడ్? నాకేంటంటే ఐ డోంట్ వాంట్ టు బీ బోరింగ్ మదర్. మన పిల్లలకి అంటే ఐ హ్యావ్ వెరీ వెరీ ఫాండ్ మెమరీస్ విత్ మై మామ్ యాజ్ అ చైల్డ్. మా మమ్మీ మాతో చాలా ఆడుకునేవారు, చాలా యాక్టివ్గా ఉండేవారు, పరిగెత్తేవారు. ఐ హ్యావ్ అ వెరీ బ్యూటిఫుల్ లైక్ awesome fond memories with my mom. చాలా యాక్టివ్గా మాతో చాలా ఆడుకునేవారు, ఆట పట్టించేవారు, అండ్ వీ యూజ్డ్ టు హ్యావ్ సో మచ్ గుడ్ టైమ్. అండ్ ఐ వాంట్ అర్హాన్ ఆల్సో టు హ్యావ్ సచ్ ఫాండ్ మెమరీస్. సో అదొకటి దట్ యునో ఇఫ్ హీ థింక్స్ బ్యాక్ ఆఫ్ హిస్ చైల్డ్హుడ్, పెద్దగా అయిన తర్వాత తనకి పిల్లలై అంటే పెళ్లి చేసుకుని పిల్లలు పుట్టిన తర్వాత ఆ టైంలో ఇఫ్ హీ థింక్స్ ఆఫ్ మీ, హీ షుడ్ రిమెంబర్ దీస్ మూమెంట్స్. ఏదైతే నేను అర్హాన్ ఫన్గా ఆడుకుంటాము, యూనో ఐ వాంట్ టు బీ హిస్ బెస్ట్ ఫ్రెండ్ ఫర్ లైఫ్ బేసిక్గా. సో దాట్ ఈస్ సంథింగ్ దట్ మోటివేట్స్ మీ టు బీ యాక్టివ్. ఎవరికైనా సరే మనం మన పిల్లలతో మనం హ్యాపీగా యాక్టివ్గా ఉంటే వాళ్ళకి, మీరు ఒక్కసారి గమనించండి, మనం డే అంతా లతాజిక్గా ఉండి మనం ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయిన వెంటనే మన పిల్లల ఫేస్లో ఒక రకమైన గ్లో వచ్చేస్తుంది. దిల్ బి లైక్
అంటే వచ్చి మనల్ని హక్ చేసుకుంటుంటారు, ప్రేమిస్తుంటారు, బికాస్ దే లవ్ టు సీ అస్ లైక్ దిస్. వాళ్ళకి నచ్చింది మనం చేయకపోతే వాట్స్ ద పాయింట్, రైట్? సో మన పిల్లల కోసం మనం ఏదైనా చేస్తాము, అది కాస్త యాక్టివ్గా ఉంటే, అండ్ వన్స్ యూ స్టార్ట్ బీయింగ్ యాక్టివ్ మీకు తెలియకుండా మీ బాడీ ఇంకా యాక్టివ్ అవుతూనే ఉంటుంది. రైట్ ఏజ్ టు గెట్ మ్యారీడ్ ఆఫ్టర్ 27 తర్వాత ఇది రైట్ ఏజ్ టు గెట్ మ్యారీడ్ అని నేను చెప్పను. రైట్ ఏజ్ టు గెట్ మ్యారీడ్ ఇస్ వెన్ యూ ఆర్ యాక్చువల్లీ రెడీ, when you are mentally ready, you think you are financially independent. అంటే if you are someone who's working and you want to be independent and you are going to be independent all your life, మీరు అదంతా ఆలోచించుకుని when you are ready, get married. Don't get married for someone else, for the society or for the family. Get married for yourself when you are ready. Hi ma'am, I want to know Paris trip with the kids, itinerary details, budget too ma'am, please share. Honestly, I'm not the right person to share about this. Maximum details అని కూడా అన్వర్జాన్కి తెలుసు. అండ్ మేము వీ డోంట్ స్ప్లర్జ్, అట్ ది సేమ్ టైం మేము ఎక్స్ట్రీమ్ బడ్జెట్లో వెళ్ళము. ఒకవేళ నేను అన్వర్జాన్ మాత్రమే వెళ్తే మేము ఫుల్ బడ్జెట్లో వెళ్తామన్నమాట. బట్ బికాస్ అర్హాన్ కూడా ఉన్నాడు కాబట్టి కొంచెం కంఫర్ట్ ఎయిర్బిఎన్బీస్ తీసుకుంటాము. అదర్వైజ్ వీ డూ హ్యావ్ అమేజింగ్ లగ్జరీ హోటల్స్. అవన్నీ కూడా ఒక ఎయిర్బిఎన్బీ ఉంటే ఒక హోమ్ అట్మాస్ఫియర్ ఉంటుంది అండ్ చక్కగా మనం వండుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు అని చెప్పి వీ ఆల్వేస్ చూస్ ఎయిర్బిఎన్బీ అనమాట. సో దేర్ ఆర్ లైక్ కపుల్ ఆఫ్ ఆప్షన్స్. మా బడ్జెట్ టోటల్గా ఎంత అయింది తెలియదు, బికాస్ మా ట్రిప్ స్టార్ట్ అయింది దుబాయ్లో వర్క్ ఫినిష్ చేసుకుని మేము యూరోప్ వెళ్ళాము. అండ్ యూరోప్లో కూడా వీ గాన్ టు మల్టిపుల్ ప్లేసెస్. సో ఇట్స్ అ డిఫరెంట్ థింగ్ ఆల్ టుగెదర్. అర్హాన్కి స్క్రీన్ టైం లేదా అండ్ హౌ డూ యూ మేనేజ్? యాజ్ ఐ టోల్డ్, లాస్ట్ ఇయర్ 2024లో మేము చాలా ట్రావెల్ చేసాము. ఆ ట్రావెల్ టైంలో టు మేక్ థింగ్స్ క్వికర్, టు amp up things, there were like couple of times మేము ఎయిర్బిఎన్బీలో ఉంటాం ప్రతిసారి కాబట్టి టీవీ పెట్టేసి అందరు పిల్లల్ని కూర్చోపెట్టేయడం దుబాయ్లో ఉన్నప్పుడు. అలాంటి టైంలో కొంచెం తనకి స్క్రీన్ టైం అలవాటు అయింది. బిఫోర్ దట్ ఐ వుడ్ నాట్ గివ్ హిమ్ స్క్రీన్ టైమ్. హౌ డు ఐ మేనేజ్? వన్ థింగ్, ఐ మానిటర్. తను ఏం చూస్తున్నాడో స్ట్రిక్ట్గా మానిటర్ చేస్తాను. ఐఎమ్ అ బిగ్ నో టు కోకోమెలన్, ఐఎమ్ అ బిగ్ నో టు పెప్పర్ పిగ్, లైక్ ద కపుల్ ఆఫ్ ఛానల్స్, ఒక కపుల్ ఆఫ్ వీడియోస్ నేను స్ట్రిక్ట్గా అలౌ చేయను అనమాట చూడడానికి. దెస్ లైక్ టామ్ అండ్ జెర్రీ, మికీ మౌస్, మినీ ముస్లిం, బ్లూవీ, ఇలాంటి కొన్ని షోస్ ఐ అలౌ హిమ్ వాచ్. Mr. Binoculars, very informative, చాలా నేర్చుకోవచ్చు. దెన్ there are like phonic sounds, like phonic songs videos ఉంటాయి. అవి there are like couple of videos which I let him watch, but I'm a strict no to couple of things. సో అది అసలు పెట్టమన్నా అది వస్తుంది కింద కనిపిస్తుంది కదా అంటే అది ప్లే అవ్వదు అని చెప్పేస్తాను అనమాట. అండ్ హీఈస్ ఓకే విత్ ఇట్, హీ అండర్స్టాండ్స్. ఎక్కువ క్రిప్ చేయడు. అండ్ ఇంకోటి ఏంటంటే మేము వన్ థింగ్ దట్ ఐ హ్యావ్ థాట్ హిమ్ వాస్, టైం అయిపోతే అంటే మన ఇంట్లో కెమెరాస్ ఉన్నాయి కాబట్టి, మా రూమ్లో కూడా ఉంది, హాల్ ప్రతి ప్లేస్లో కెమెరాస్ ఉన్నాయి. సో ఐ టెల్ హిమ్, కెమెరా ఉంది, అంకుల్ చూస్తున్నారు, సో టైం అయిపోతే అంకుల్ ఆఫ్ చేసేస్తారు. సో ఆ టైం అనేది కూడా మెయింటైన్ చేస్తాను. టైం అయిన వెంటనే ఐ టర్న్ ఆఫ్ ద టీవీ, ఐమ్ సారీ బేబీ, ఐ డోంట్ హ్యావ్ ద రిమోట్, అంకుల్ ఆఫ్ చేశారు బికాస్ టైం అప్ అయిపోయింది. సో హిల్ బీ ఓకే. అంకుల్ ఆఫ్ చేశారంటే ఓకే. అదే నేను అర్హాన్ టర్న్ ఆఫ్ ద టీవీ అంటే హిల్ డెఫినెట్లీ గెట్ ఫసీ. సో దట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ ఐ వుడ్ డూ. అంకుల్ ఆఫ్ చేశారు, ఆఫ్ అయిపోయింది, అంతే. అర్హాన్ ఫుడ్ రెసిపీస్ ఇప్పుడైతే ఫ్యామిలీ పాట్లోనే తింటాడు. ఇట్స్ జస్ట్ దట్ నాన్ స్పైసీ. ఇంటికి ఏం వండుతారో మాక్సిమం అదే అర్హాన్ కూడా తింటారు. మమ్మీ వాళ్ళ ఇంట్లో అయితే సెపరేట్ ఫుడ్ మాక్సిమం ఉండదు. అంటే ఇఫ్ చికెన్ ఉంటే సెపరేట్గా డ్రై ఫ్రూట్స్తో అలా చేస్తారు. బట్ అదర్వైజ్ మాక్సిమం ఫ్యామిలీ పాట్లోనే ఉంటుందన్నమాట. అడ్వైస్ టు ఎనీ సింగిల్స్ అండ్ డైవోర్స్ వన్స్. లైఫ్లో ఏం జరిగినా ఒక రీజన్ కోసం జరుగుతుంది. సో don't take anything tough, don't be harsh on yourself, and don't try to make ఏమంటారు nasty decisions. మళ్ళీ వెంటనే ఏదైనా డిసైడ్ చేసుకోవాలి లైఫ్లో, అలా కాదు. టేక్ యువర్ ఓన్ స్వీట్ టైమ్, యూ బీ రెడీ, డూ వాట్ మేక్స్ యూ ఫీల్ హ్యాపీ, అండ్ ట్రై టు బీ ఇండిపెండెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ గైస్, బీయింగ్ ఇండిపెండెంట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. అ లాట్ ఆఫ్ యూ హ్యావ్ బీన్ ఆస్కింగ్, అంటే నేను ఇలా క్వశ్చన్స్ చదువుతుంటే ఐఎమ్ సీయింగ్ దట్ చాలా మంది అర్హాన్కి నేను ఇచ్చే స్నాక్స్ అండ్ గుడ్ క్వాలిటీ స్నాక్స్ గురించి అడిగారు. కుదిరితే మాక్సిమం ఐ విల్ ప్రొవైడ్ ద లింక్స్ కింద డిస్క్రిప్షన్లో. అదర్వైజ్ ఇఫ్ యూ వాంట్ ఎ సెపరేట్ డెడికేటెడ్ వీడియో, ఇప్పుడు ప్రస్తుతానికి ఇంట్లో ఉన్న స్నాక్స్ అన్ని కూర్చొని రికార్డ్ చేసి చూపించాలంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. అవి కూడా చేస్తాను. తనకి నేను ఏమేమి ఇస్తానో అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. సో ఇట్ బీ యూస్ఫుల్ మీ పిల్లలకి, అండ్ ఏ ఏజ్ గ్రూప్కి మనం ఏది ఇస్తే కరెక్ట్ ఉంటుంది కూడా మీకు అర్థమవుతుంది. హాయ్ సమీరా, ఐ లైక్ యూ అండ్ అర్హాన్. 3 months baby, ear pus and cold. Tell me some suggestions to cure. Honestly guys, ఇది you have to ask your pediatrician because ear pus is not something that you should be okay with. Just go see the pediatrician. డ్రాప్స్ ఇస్తారు, అది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇయర్ నుంచి పస్ ఎందుకు వస్తుందంటే, నాకు యాక్చువల్లీ అర్హాన్ చిన్నగా ఉన్నప్పుడు ఇది అయింది 3 months అదే టైంలో. సో బేసిక్గా మన పిల్లలు ఇలా పడుకొని ఉంటారు కదా, మనం నర్స్ చేస్తుంటే ఆ పాలు ఇయర్కి ఇక్కడ మనకి డక్ట్ ఉంటుంది ఒకటి. సో ఇక్కడ నోట్లోంచి ఆ పాలు వాళ్ళు నిద్రపోయి అలా పాలు లోపలికి వెళ్ళి ఇక్కడ నుంచి వచ్చి పస్ ఫామ్ అవుతుందంట. సో డోంట్ టేక్ ఇట్ ఈజీ, యూ హ్యావ్ టు గో సీ ద డాక్టర్. డ్రాప్స్ ఇస్తారు, యూస్ దోస్ డ్రాప్స్. బికాజ్ అర్హాన్ ఇప్పుడు ఆల్రెడీ 3 years అయిపోయాడు కాబట్టి నాకు ఆ డ్రాప్స్ పేరు గుర్తులేదు, బట్ ఐ డిడ్ ఫేస్ దిస్. అండ్ నేను కుదిరితే ఇక్కడ వీడియో పెడతాను.
ఐ వాజ్ రియలీ షుక్. అది చూసిన వెంటనే తీస్తున్న కొద్దీ పస్ వస్తూనే ఉంది, ఏమైందో నాకు అర్థం కాలేదు. దట్స్ వెన్ నేను వెంటనే నెక్స్ట్ డే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన చెప్పారు ఇలా పడుకొని, నేను యాక్చువల్లీ ఎప్పుడు అర్హాన్కి పడుకొని పాలు ఇవ్వలేదు ఆ టైంలో, ఎప్పుడు నేను కూర్చొని ఉంటాను, బట్ అర్హాన్ పడుకొని ఉంటాడు కదా, అలా పాలు తాగుతూ హీ కైండ్ ఆఫ్ స్లెప్ట్ అండ్ పడుకొని ఇటు సైడ్, అంటే తను ఇటు సైడ్ ఫేస్ ఉన్నాడు పడుకుంటున్నాడంటే ఈ చెవి నుంచి వచ్చింది. సో నేను ఇలా ఇటు సైడ్ ఫీడ్ చేసి ఇటు మారుస్తున్నప్పుడు చూస్తే ఈ చెవి నుంచి ఇలా పస్సు వెళ్తుంది. సో అప్పుడు నేను చూసి షాక్ అయ్యాను అనమాట. సో డోంట్ టేక్ ఇట్ ఈజీ, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు గో సీ ద చైల్డ్స్ పీడియాట్రిషియన్. డ్రాప్స్ వేయండి, అది నార్మల్గా అలా హీల్ అవ్వదు, ఇట్ నీడ్స్ టు ట్రై. పిల్లలు పడుకున్నారు అంటే మనం వెంటనే వాళ్ళ నోట్లోంచి మన బ్రెస్ట్ని తీసేయాలి, అలా వదిలేయకండి. బికాజ్ మనం పాలు పడుతున్న అంటే వెన్ వీఆర్ నర్సింగ్ అవర్ చైల్డ్, వాళ్ళు లాచ్ చేయకుండా, వాళ్ళు సక్ చేయకుండా సమ్టైమ్స్ పాలు వెళ్తూనే ఉంటాయి. సో అలాంటి టైంలో వాళ్ళు పడుకున్నారంటే నోట్లోంచి తీసేయండి. హౌ డిడ్ యూ మేక్ అర్హాన్ బైలింగ్వల్ అండ్ వెన్ డిడ్ హీ స్టార్ట్ స్పీకింగ్ ద లాంగ్వేజెస్ దట్ యూ థాట్ హిమ్? ఒకటి, మన పిల్లలకి మెయిన్ నేర్పించాల్సింది మదర్ టంగ్. మనం అంటే ఇంగ్లీష్ అని ఇంగ్లీష్ వెంట పడతాం, కానీ మదర్ టంగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యువర్ చైల్డ్ షుడ్ నో. ఇంగ్లీష్ వాళ్ళు సొసైటీలో నేర్చుకుంటారు, ఇప్పటికైనా నేర్చుకుంటారు. యూ హ్యావ్ టు టీచ్ దెమ్ కమ్యూనికేషనల్ స్కిల్స్ అండ్ యువర్ మదర్ టంగ్. సో నేను అర్హాన్తో ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ ఉర్దూ, హిందీలో మాట్లాడతాను అనమాట. హీ వాజ్ వెరీ యంగ్ వెన్ హీ స్టార్టెడ్ టాకింగ్, యాజ్ ఓల్డ్ యాజ్ 1 year old. ఫస్ట్ అంటే ఏమైనా తను చెప్తే మూసే బోలో అని చెప్పేదాన్ని. సో హీ వుడ్ ట్రై టు టాక్. అప్పుడే అంటే 1-2 years లోనే హీ స్టార్టెడ్ టాకింగ్ అ లాట్. అంటే కొన్ని బ్రోకెన్ వర్డ్స్ లోనే ఉంటుంది, బట్ హీ స్టార్టెడ్ టాకింగ్ అ లాట్. కమ్యూనికేట్ చేయడం అప్పుడే మొదలు పెట్టేశాడు, అల్హమ్దుల్లా. అండ్ నౌ హీ ట్రైస్ టు టాక్ ఈవెన్ ఇన్ తెలుగు. అంటే మా హౌస్ హెల్ప్ కానివ్వండి, బికాస్ స్కూల్లో తెలుగు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కదా, స్కూల్లో దీదీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లలతో తెలుగులో మాట్లాడతారు కాబట్టి అది చూసి హీ కైండ్ ఆఫ్ లర్న్ కపుల్ ఆఫ్ థింగ్స్. ఏమైనా చెప్పాలంటే ఇది ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మొన్న మా అక్క వాళ్ళు వస్తుంటే ఆపా ఎయిర్పోర్ట్ ఉంది వస్తుంది, నా బాటిల్ ఉంది, ఇలా చెప్తాడనమాట. సో హీ ట్రైస్ హిస్ బెస్ట్, తెలుగులో కూడా మాట్లాడడానికి ట్రై చేస్తారు, నాది నిది మీకి మాకి అన్నట్టు. అదర్వైజ్ ఇంగ్లీష్ అండ్ ఉర్దూ మాక్సిమం. ఇక్కడ మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంటే కన్నా మా అక్క వాళ్ళ బాబు తన ఫ్రెండ్స్ వస్తే వాళ్ళందరితో ఇంగ్లీష్లోనే మాట్లాడతారు, మా అందరితో మళ్ళీ ఉర్దూలో మాట్లాడతాడు. ఏమైనా కావాలంటే నాతో ఆడుతున్నారు, వెన్ ఎవర్ వీఆర్ ప్లేయింగ్ ఇట్స్ ఓన్లీ ఇంగ్లీష్ అనమాట. అదేంటో అది అలా వచ్చేస్తుంది. ఆడుతున్నప్పుడు వీ టాక్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్, రోల్ ప్లేస్ చేస్తున్నప్పుడు ఓన్లీ ఇంగ్లీష్. అలా కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, ఆ సిచ్యువేషన్స్ లో అదే మాట్లాడతాడు. సో మనం ఎంత మన పిల్లలతో మాట్లాడతామో, ఇంటరాక్ట్ చేస్తామో అంత మన పిల్లలు నేర్చుకుంటారు. ఏదైనా పెట్టేసి లైక్ ఇఫ్ యూ జస్ట్ పుట్ టీవీ ఇచ్చేసి టీవీలో చూసి నేర్చుకుంటారంటే నో గైస్, ఇంటరాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అన్లెస్ అండ్ అంటిల్ యూ స్పీక్ అండ్ లెట్ దెమ్ స్పీక్ బ్యాక్ టు యూ, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ వాళ్ళకి క్విక్గా లెర్న్ చేయడానికి. సో మాక్సిమం ఎర్లీ స్టేజ్లో స్క్రీన్స్ మాక్సిమం అవాయిడ్ చేసేయండి. మీరు చూడకండి, మీరు వాడకండి, వాళ్ళకి ఇవ్వకండి. వాళ్ళ ముందు మాక్సిమం అవాయిడ్ చేసేయండి. డోంట్ యూజ్ యువర్ ఫోన్స్ ఆర్ టీవీ అండ్ ఆల్ దాట్. వెన్ ఇస్ యువర్ నెక్స్ట్ షాపింగ్ హాల్? యాక్చువల్లీ గైస్ నేను చాలా డ్రెస్సెస్ తీసుకున్నాను రీసెంట్గా మింత్రాలో, అండ్ మ్యాక్స్లో కూడా తీసుకున్నాను అనమాట. ద వన్ దట్ ఐమ్ వేరింగ్ ఆల్సో ఇస్ అ న్యూ వన్. మింత్రాలో తీసుకున్నాను మ్యాక్సీ గౌన్స్ అవన్నీ కూడా. ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఒక వీడియో చేయాలి, షాపింగ్ హాల్ వీడియో అని చెప్పి. బికాస్ ద డ్రెస్సెస్ ఆర్ సో బ్యూటిఫుల్, ఐమ్ షూర్ మీ అందరికీ నచ్చుతాయి. సో ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఐ విల్ ఫిల్మ్ Maxi dresses haul soon. Lots of love for Arhan. Which hair oil you use for Arhan? ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను అర్హాన్కి ఇలాంటి హెయిర్ ఆయిల్ వాడట్లేదు. తను చిన్నగా ఉన్నప్పుడు మసాజ్ చేసేదాన్ని. ఐ వుడ్ యూజ్ ఆలివ్ ఆయిల్ తన బాడీకి అండ్ కోకోనట్ ఆయిల్ తన హెయిర్కి. హౌ టు ఓవర్కమ్ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అక్క యాజ్ అ సింగిల్ పేరెంట్ ఆఫ్ అ బేబీ బాయ్? వెరీ సారీ దట్ యువర్ అ సింగిల్ పేరెంట్, బట్ దెన్ డోంట్ లెట్ ఎనీథింగ్ ఎఫెక్ట్ యూ. బికాస్ మీరు హ్యాపీగా ఉంటే ఇట్స్ గోనా డెఫినెట్లీ రిఫ్లెక్ట్ ఆన్ యువర్ చైల్డ్. మీరు ఎంత లోగా ఉంటే మీ చైల్డ్ ఫ్యూచర్ తన మెంటల్ స్టేట్ అవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ట్రై టు బీ యాజ్ హ్యాపీ యాజ్ పాసిబుల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యూ బీయింగ్ అ సింగిల్ మదర్ ఆర్ యూర్ విత్ అ పార్ట్నర్, ఆర్ మీ పార్ట్నర్ మీకు సపోర్ట్ చేస్తున్నారా చేయట్లేదా అవన్నీ పక్కన పెట్టేస్తే జస్ట్ డూ వాట్ ఫీల్స్ రైట్ టు యూ అండ్ ట్రై టు బీ యాజ్ హ్యాపీ యాజ్ పాసిబుల్. ఎవడేమనుకున్నా పర్వాలేదు, మీరు హ్యాపీగా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ మీరు హ్యాపీగా ఉంటే మీ బేబీ హ్యాపీగా ఉంటుంది. ఐ హవ్ జస్ట్ బీన్ ఫాలోయింగ్ దిస్ అండ్ అల్హమ్దుల్లా ఐ హవ్ బీన్ హ్యాపీ. నేను ఎప్పుడైతే నేను స్ట్రెస్గా ఉంటాను, నేను చిరాగ్గా ఉంటాను, ఇట్ డెఫినెట్లీ రిఫ్లెక్ట్స్ ఆన్ టు అర్హాన్. దే జస్ట్ అట్రాక్ట్. మనం ఏం చేస్తామో వాళ్ళకి అది అట్రాక్ట్ అవుతుంది, వాళ్ళు అదే చేస్తారు. అండ్ మనం వాళ్ళ ఇనిషియల్ స్టేజ్లో మనం సాడ్గా ఉంటే వాళ్ళకి ఫర్ దెమ్ టు మెంటలీ టేక్ దట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సీ దేర్ మదర్ బీయింగ్ సో లో. సో డోంట్ జస్ట్ గెట్ ఇన్ టు డిప్రెషన్ గైస్. ఇట్స్ వెరీ ఈజీ టు సే. అంటే పోస్ట్ పార్టంలో మనకి మన బాడీలో వచ్చే చేంజెస్ ఒకటేసారి మనం అంత పెద్ద లైఫ్ టర్న్ అవుతుంది. మన చుట్టుపక్కల జనాలందరూ బేబీకి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఐ డిడ్ గో త్రూ దాట్. అంటే ఇప్పటికీ ఐ కీప్ కంప్లైనింగ్ అన్వర్జాన్, యూఆర్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ అర్హాన్, నాకు ఇవ్వట్లేదని చెప్పి. మేబీ తన పర్స్పెక్టివ్లో తను ఇస్తున్నాడు ఇద్దరికి, బట్ నా పర్స్పెక్టివ్ నుంచి చూస్తే ముందు మొత్తం నాకే ఉండేది. బట్ నౌ ఇట్స్ డెఫినెట్లీ గెటింగ్ డివైడెడ్. ఐ కీప్ కంప్లైనింగ్. అన్వర్జాన్కి మాత్రమే చెప్తాను, మిగతా వాళ్ళు చేసినా ఐ క్యాన్ ఆఫ్ టేక్ ఇట్ ఈజీ. ఓకే
చేస్తున్నారా నా బేబీకే కదా, అట్ ది ఎండ్ మై బేబీ ఈజ్ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ అని అనుకునే ఉంటాను. ద ఓన్లీ పర్సన్ ఐ కంప్లైంట్ అండ్ కీప్ కంప్లైనింగ్ ఇస్ అన్వర్ చాన్. బట్ యా, యాజ్ ఐ సెడ్, తన సైడ్ నుంచి తను చేస్తున్నాడని తన ఫీలింగ్, చేస్తూనే ఉంటాడేమో. బట్ యాజ్ ఐ సెడ్, మనకి ఫస్ట్ 24/7 మనమే ఉండేవాళ్ళం. ఇప్పుడు అది డెఫినెట్గా డివైడ్ అవుతుంది కాబట్టి కొంచెం మనకి కష్టంగా ఉంటుంది. సో లీవ్ ఇట్. I know you are a single mom, single parent, you are going through a lot of difficulties, but don't let that affect your relationship with your child, because చాలా important. Child ni చూసి చిరాకు అవ్వకండి. He should or she should be your stress buster. మీరు హ్యాపీగా ఉంటే బేబీ హ్యాపీగా ఉంటుంది. మీరు ఎంత చిరాకుగా ఉంటే it keeps reflecting onto your child, and మీ బేబీ అంత చిరాకుగా ఉంటుంది, అది చూసి మనకి ఇంకా చిరాకిస్తుంది. సో అలా అవ్వకుండా just spend some amazing time with your child. Play, just play. You don't need anything అంటే expensive toys or expensive ప్లేసెస్కి వెళ్ళాలి, ప్లే జోన్స్కి వెళ్ళాలి. ఇట్స్ నాట్ నీడెడ్. జస్ట్ సిట్, ప్లే. గ్రెయిన్స్ ఉంటాయి కదా మన ఇంట్లో, పప్పులు అవన్నీ కూడా, చనాస్ అవన్నీ గిన్నెల్లో వేసుకోండి, అన్ని మిక్స్ చేసి నువ్వు నేను కలిసి సెపరేట్ చేద్దామని చెప్పి సెపరేట్ చేయండి. దర్ ఆర్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ మనం చేయడానికి. కర్రీ పత్తాస్ ఉంటాయి కదా, కొన్ని బంచ్ మీ బేబీకి ఇవ్వండి, కొన్ని బంచ్ మీరు పెట్టుకోండి, మనం ఇది సెపరేట్ చేద్దాము, ఎవరు ఫస్ట్ చేస్తున్నారో చూద్దామని చెప్పి ఒక ఫన్ ప్లేలో జస్ట్ కీప్ యువర్ సెల్ఫ్ ఎంగేజ్, కీప్ ద చైల్డ్ ఎంగేజ్, ఇన్వాల్వ్ యువర్ చైల్డ్ ఇన్ ఎవ్రీథింగ్ దట్ యూ డూ. లైఫ్ ఇస్ గోనా బి ఈజీ. Relax and all the best. All my love to you. Hi Samira, I want to know whether you lose your patience on Arhan ever. I wonder. Recent ga nenu Arhan drive చేస్తూ వస్తున్నాము మా ఇంటి నుంచి ఇక్కడికి, మమ్మీ వాళ్ళ ఇంటికి. ఆ టైంలో ఫర్ నో రీజన్, అంటే యాక్టింగ్ క్రై ఉంటుంది కదా, అది చేయడం మొదలు పెట్టాడు అనమాట అర్హాన్. చెప్తున్నాను, బేబీ ప్లీజ్ డోంట్ క్రై, వెళ్తున్నాము అని చెప్పి. ఫర్ నో రీజన్, ఏదో ఒకటి కావాలని చెప్పి హీ స్టార్టెడ్ క్రైయింగ్ అండ్ హీ కెప్ట్ ఆన్ క్రైయింగ్ గట్టిగా. దట్ వాస్ ద ఫస్ట్ టైమ్ ఐ కైండ్ ఆఫ్ లాస్ట్ అండ్ ఐ స్క్రీమ్డ్. నేను డ్రైవ్ చేస్తున్నాను, వెనకాల కార్ సీట్లో మా అర్హాన్ ఉన్నాడు. అర్హాన్ అని చెప్పి గట్టిగా అన్నాను ఫర్ హిమ్ టు వేకప్ ఫ్రమ్ దట్ పర్ఫార్మెన్స్. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన వెంటనే ఐ టోల్డ్ హిమ్ ఐమ్ సో సారీ బేబీ అని చెప్పి. ఇట్స్ ఓకే మమ్మ అన్నాడు. ఎందుకు సారీ చెప్తుంది అని అడిగితే, బికాజ్ మమ్మ చిల్లాయ్. ఏమని చిల్లాయ్ అంటే అర్హాన్ అని చిల్లాయ్ అంట. ఎంత క్యూట్గా చెప్తుంటేనో. ఐఎమ్ నాట్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఐ డెఫినెట్లీ ఫీల్ గిల్టీ అబౌట్ ఇట్, బట్ ఐ జస్ట్ వాంటెడ్ హిమ్ టు వేకప్ అండ్ రియలైజ్ వేర్ ఇన్ ద కార్, ఐఎమ్ డ్రైవింగ్, వేర్ ఇన్ ద ట్రాఫిక్. ఫర్ నో రీజన్ ఏడవలసిన అవసరం లేదు. నేను తనకి చాలాసార్లు చెప్తాను, ఏమైనా ఉన్నా లెట్స్ టాక్, యూ డోంట్ హ్యావ్ టు క్రై ఫర్ నో రీజన్. బికాజ్ రీజన్ లేకుండా ఏడుస్తుంటే, రీజన్ ఉన్నప్పుడు ఏడుస్తున్నా మనకి అర్థం అవ్వదు. సో దట్స్ వై నేను చెప్పేది ఏంటంటే, నేను లేను, డాడా లేరు, ఎవ్వరు లేరు ఫర్ యూ టు హియర్ యూ అవుట్. You cry, I wouldn't mind, but if you have people, please don't cry, talk to me antan anamata. My son is 2 years 4 months. He hasn't started talking yet. About to start related therapies. Any idea or views on it? Don't take stress. Give your child its time. మీరు మీ చైల్డ్ తో ఎక్కువ మాట్లాడండి. టాక్ టు యువర్ చైల్డ్. మీరు ఎక్కువ కాన్వర్సేషన్ చేయకపోతే మీ చైల్డ్ విల్ నాట్ టాక్ బ్యాక్ టు యూ. డోంట్ లీవ్ యువర్ చైల్డ్ టు సమ్వన్ ఎల్స్ ఆర్ నానీస్ ఆర్ టీవీ ఆర్ వేరే ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర కూర్చోబెట్టేసి వాళ్ళ ఫోన్లు ఇచ్చేయడం అలా చేయకండి. మీరు మాక్సిమం టైం వాళ్ళకి మానిటర్ చేస్తుండండి, వాళ్ళతో మాట్లాడుతుండండి. ఇఫ్ మీ ఫ్యామిలీ వాళ్ళు చూసుకుంటున్నారంటే వాళ్ళకు కూడా చెప్పండి దట్ యు నీడ్ టు కీప్ టాకింగ్ టు యువర్ చైల్డ్. మనం మాట్లాడుతున్న కొద్దే వాళ్ళు మాట్లాడతారు. మనం మాట్లాడకుండా వాళ్ళతోనే వదిలేస్తే ఓకే లోక్ హౌ ఆర్ తిను అని చెప్పేసి వాళ్ళు తింటున్నారు, మనం తినిపిస్తూ ఫోన్ ఇచ్చేసి టీవీ పెట్టేసి అలా చేస్తే ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు స్టార్ట్ టాకింగ్. సో యూ నీడ్ టు టాక్ అండ్ ఆస్క్ దెమ్ టు రిప్లై. వాంటెడ్ a suggestion how to trust and love again when my previous partner two-timed me. Okay, it's a very difficult one. If your partner two-timed, then you guys need to sit and talk. If you are no more together, then you just need to trust the process, trust the person. And okati meer oka rakanga unte you can't expect the opposite person also to be the same way. They might be a little different or meekana total ga opposite ga undachu. Meek edaina nachakapothe I don't like this ani cheppandi. And I would not encourage someone who is two timing. It's okay, parledu adjust అయిపోయి ఉండండి అనను. You don't like అంటే two time పక్కన పెట్టండి. Genuine గా if my husband is not two timing but he's talking to someone and I don't like that person or తను ఆ వ్యక్తితో మాట్లాడడం కానీ కూర్చోడం కానీ చేసినా నాకు ఇష్టం లేదంటే బీ వర్బల్ అబౌట్ ఇట్. టెల్ హిమ్ దట్ ఐ డోంట్ లైక్ దిస్ గర్ల్ ఆర్ ఐ డోంట్ లైక్ దిస్ మ్యాన్. యూ డోంట్ ట్రై టు అవాయిడ్ దట్ పర్సన్. నాకు నచ్చట్లేదు అని ట్రై టు బీ వర్బల్ అండ్ ఇన్ అ నైసర్ వే. బయట వాళ్ళు వస్తారు పోతారు, మీ రిలేషన్షిప్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. ఒక పర్సన్ టూ టైమ్ చేశాడని అందరూ అలానే ఉంటారని కాదు, బట్ దట్ డజంట్ మీన్ మీలాగే అందరూ ఉండాలని కాదు. మీరు ట్రూగా లాయల్ గా ఉండొచ్చు, బట్ డజంట్ మీన్ దట్ సామ్నే వాళ్ళ బి అలానే ఉండాలని చెప్పి. గివ్ లైఫ్ అ ఛాన్స్. ఒక సిచ్యువేషన్ ని బట్టి డోంట్ జడ్జ్. ప్రతి జెండర్ ని జడ్జ్ చేసేయకండి, ఒక మనిషిని బట్టి జెండర్ మొత్తం ని జడ్జ్ చేసేయకండి. ఒక వ్యక్తి పాస్ట్ లో ఇలా ఉన్నాడని చెప్పి ఫ్యూచర్ లో కూడా అలానే ఉంటారని కూడా కాదు. పీపుల్ చేంజ్ ఓవర్ టైమ్, దేర్ డిసిజన్స్, దేర్ లైఫ్ స్టైల్, ఎవ్రీథింగ్ చేంజెస్. జస్ట్ కామ్ డౌన్, టేక్ యువర్ టైమ్, డోంట్ హరీ అప్ ఇన్ ఎనీథింగ్. ఎలాంటి డిసిజన్ లో కూడా జస్ట్ డోంట్ హరీ అప్. Just take it easy, take it slow.
అదే చెప్తా. డూ యూ ఎవర్ గెట్ యాంగ్రీ ఆన్ హీరా ఇఫ్ హీ గెట్స్ ఫసీ ఆర్ స్టబన్? ఐ ఆనెస్ట్లీ డోంట్ గెట్ యాంగ్రీ, బట్ ఐ లూజ్ మై కూల్. నేను ఒక వ్యక్తినే కాబట్టి నాకు లైక్ ఏం చేయాలి అన్న ఆ థాట్ వస్తుంది. ఎప్పుడంటే ఇప్పుడు నౌ దట్ హీస్ 3 years ప్లస్ సమ్ టైమ్స్ హీ రేజెస్ హ్యాండ్స్ ఆన్ పీపుల్. ఎప్పుడైనా రేజెస్ హ్యాండ్స్ అంటే చిరాకు వచ్చేసి సాడ్ అయిపోతే అప్సెట్ అయిపోతే ముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అలా కొట్టడం. సో అలాంటి మూమెంట్స్ ఐ లైక్ అర్హాన్ అని చెప్పి ఐ స్టాప్ హిమ్. తర్వాత పక్కన తీసుకెళ్ళి ఐ జస్ట్ హగ్ హిమ్. ఐ టెల్ హిమ్ మేబీ వాట్ వీ హవ్ డన్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్. వీ షుడెంట్ బి డూయింగ్ దిస్. కెన్ వి జస్ట్ గో అండ్ సే సారీ అండ్ అపాలజైజ్? అండ్ వెంటనే ఫస్ట్ నాకు సారీ చెప్పేస్తాడు ఫర్ దట్ బిహేవియర్. అండ్ దెన్ ఎవరికైతే ఇఫ్ హిస్ హర్టెడ్ మై సిస్టర్ ఆర్ మై హస్బెండ్ ఆర్ హిస్ ఆంట్స్ ఆర్ హూ ఎవర్, వెంటనే వాళ్ళకి వెళ్ళి సారీ చెప్తాడు. హీ రియలైజెస్ దట్ వాట్ హీస్ డన్ ఇస్ రాంగ్. బట్ ఆ మూమెంట్లో హీస్ అ చైల్డ్ గైస్. మనకేమన్నా కోపం కంట్రోల్ అవ్వట్లేదు అంటే ఇప్పుడు అర్హాన్ అలా బిహేవ్ చేసినామంటే నాకు ఆ ఫీలింగ్ వస్తుంది కదా. ఇంత పెద్దగా అయినా నేనే నాకు ఆ ఫీలింగ్ వస్తుంది అంటే చిన్న పిల్లోడు, హీస్ జస్ట్ 3 years old. హౌ డూ యూ థింక్ హిస్ బ్రెయిన్ విల్ టాకిల్ ఆల్ దోస్ ఎమోషన్స్? సో దే నీడ్ సంథింగ్ టు వెంట్ అవుట్. దాన్ని మనం కరెక్ట్గా ఛానలైజ్ చేయాలి. అంటే ఓకే దిస్ ఇస్ నాట్ ద వే యూ వెంట్ అవుట్ అని చెప్పి మనం మెల్లిగా చెప్తూ నేర్పిస్తూ ఉండాలి. వాళ్ళు అలా చేస్తున్నారు కదా అని మనం వాళ్ళ మీద చేతులు ఎత్తేసి కోప్పడేసి తిట్టేసి దట్స్ నాట్ గోనా హెల్ప్ ఎనీవే. బికాజ్ మనం ఏం చేస్తే వాళ్ళు అదే నేర్చుకుంటారు. మనం అలా అరుస్తే అలా కొడితే వాళ్ళు అదే నేర్చుకుని వాళ్ళు అదే చేస్తారు. దట్స్ ద రైట్ వే అనుకుంటారు. సో మనం అలా కాదు అని చెప్పి వీ హ్యావ్ టు మెయింటైన్ అవర్ కూల్ కామ్గా. సో ఐ డోంట్ లెట్ మై ఫ్రస్ట్రేషన్ ఆన్ టు హెమ్. కూల్గా రిలాక్స్గా కామ్గా తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ దట్స్ హౌ వీ టేక్ ఇట్. యాంగ్రీ తనపైన అసలు అవ్వను అండ్ ఎప్పుడు అవ్వాలని కూడా అనుకోను. బికాస్ వీ డోంట్ హ్యావ్ any rights to be angry at them or scold them or beat them. All we can do is channelize them, talk to them, counsel them. యాజ్ పేరెంట్స్ మనం అదే చేయాలి. ఏదో కొట్టేసి మనకు ఏదో రైట్స్ ఉన్నాయని చెప్పి అలా ఫీల్ అవ్వకపోవడం ఇట్స్ వెరీ వెరీ రాంగ్ గైస్. ఇట్స్ అగైన్స్ అంటే బేసిక్గా ఇస్లామిక్ రూల్స్లో ఇట్స్ అ బిగ్ నో టు హిట్ ఆర్ కిడ్స్ ఆర్ వాళ్ళతో లౌడర్ టోన్లో మాట్లాడడం కూడా ఇట్స్ అ వెరీ రాంగ్ థింగ్. బికాస్ మనం ఏం చేస్తామో వాళ్ళు అదే నేర్చుకుంటారు. సో లెట్స్ బి కైండ్, లెట్స్ బి జెంటిల్. సో వాళ్ళు కూడా అలానే ఉంటారు అనమాట. ఓకే, సో మ్యాక్సిమం మళ్ళీ అంటే లాస్ట్లో మళ్ళీ చదువుతున్న కొద్దీ అర్హాన్ ఫుడ్ రొటీన్, అర్హాన్కి వాట్ అర్హాన్ ఇట్స్ ఇన్ అ డే అండ్ అర్హాన్ స్క్రీన్ టైమ్, బ్రెస్ట్ ఫీడింగ్, సెకండ్ ప్రెగ్నెన్సీ, యామ్ ఐ ప్రెగ్నెంట్, ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. సో అవన్నీ కూడా నెక్స్ట్ ఫ్యూచర్ వ్లాగ్స్లో రాబోతున్నాయి. దీంతో ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అండ్ మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా షరీఫ్. బై గైస్.